మా అమ్మాయికి వామిటింగ్స్ అలాగే ఫీవర్ తగ్గిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంకా స్కూల్కి వెళ్తానందని స్కూల్కి అయితే పంపించానండి. ఇంకా నేను లంచ్ టైంకి అయితే వచ్చారు. ఈ రోజు యోగా డే కాబట్టి యోగా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. మా అమ్మాయి లైన్ లో ఎక్కడ ఉందని వెతికిస్తున్నానండి. కానీ ఇందుకే 5th 4th 3rd క్లాస్ కి నర్సరీకి అయితే అయిందండి. మధ్యాహ్నం నుంచి అయితే ఫస్ట్ క్లాస్ కి అయితే జరుగుతుందంట. ఇంకా మా అమ్మాయి క్లాస్ రూమ్ కి అయితే వచ్చేసానండి. పిల్లలందరూ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ తో తలతల మెరిసిపోతున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే మాత్రం నన్ను చూసి బ్యాగ్ అయితే సర్దేసుకుంటుందండి. బ్యాగ్ తీసుకురాకు, ఇది లంచ్ టైం కాబట్టి మనం లంచ్ టిక్ తినడానికి అయితే వెళ్దామని చెప్పాను. ఇంకా బ్యాగ్ పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్ తీసుకుని అయితే వచ్చేసిందండి. అమ్మాయిని అడిగి నేను ఇక్కడ స్కూల్లో అయితే ఉండను, ఇంటికైతే వచ్చేస్తాను, నాకు చాలా కాలు నొప్పిగా ఉన్నాయి, తలనొప్పిగా ఉందని చెప్తుందండి. ఇంకా అలాగే ఏదో ఒక సాకు చెప్తుంది కదని ఇంకా లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ మాత్రం అయితే అస్సలు తినలేదండి. ఒక 2 స్పూన్లు తిన్నదంతే అండి. ఇంకా లంచ్ అయితే మాత్రం అస్సలు తినలేదు. కాసేపు ఆడుకుంటానని అన్నది. ఒక 10 మినిట్స్ ఆడుకున్న తర్వాత మళ్ళీ తింటుందేమో అని చెప్పాను అనుకున్నాను. కానీ ఆడుకుంది కానీ ఇంకైతే తినలేదండి. ఇంకా అలాగే లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది. ఇంకా క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది. మా అమ్మాయి తినకుండా అలా వెళ్తే చాలా బాధ అనిపించింది. ఇంకా స్నాక్స్ అయితే కొనేసి బయట ఇచ్చేసానండి. నేను వెళ్తున్నప్పుడు ఎలా చూస్తున్నా చూడండి. ఇంకా లంచ్ తినలేదని ఇంటికైతే వచ్చేసాను కదండి.